తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెలలో మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కొత్త అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్రంలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అసలు ఇస్తారా ఇవ్వరా, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని నేనైతే తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, జమ కానటువంటి వారందరికీ పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక దాంతోపాటుగా రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా మహాలక్ష్మి పథకాలలో ఎటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయలు పొందేటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త చేయూత పెన్షన్ డబ్బులు, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వ ప్రయత్నాలు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దాదాపు నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోతున్నటువంటి మే నెల లేదంటే జూన్ నెల నుంచి తెలంగాణలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి అర్హత సాధించినటువంటి లబ్ధిదారులకు ఈ కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులు మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగిందని ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు పడాలన్నా ఇక ఈ నెలలో జమ చేసేటువంటి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించగలరని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.